హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని, అందరిలో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అయితే విపరీతమైన హడావుడి ఉంటుందండి. సో నెక్స్ట్ ఇదే వ్లాగ్లో పిల్లలు ఇంటి పని వంట పనితో పాటు మీకు స్టిచ్చింగ్ చేయడానికి అంటే మిషన్ కుట్టడానికి టైం ఎలా సెట్ అవుతుందని మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడుగుతున్నారండి. సో వాళ్ళకైతే ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. సో మనం ఏదైనా పని చేసేటప్పుడు అంటే మీతో మాట్లాడాలన్నా కూడా ఏదో ఒక పని చేసుకుంటూ మాట్లాడితేనే నేను కొంచెం సాటిస్ఫై అవుతానండి. అందుకోసమే మనం పని చేసుకుంటూ మాట్లాడదాం, టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి కదా. అంటే ఇందులో తప్పేమీ లేదండి. ఇంటి పని వంట పని పిల్లల్ని చూసుకోండి ఇవన్నీ కూడా ఒక హౌస్ వైఫ్కి సర్వసాధారణం, నార్మల్గా అందరూ చేస్తారు. దీంతో పాటుగా యూట్యూబ్ వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలామందికి ఒకే రోజు సెట్ అవ్వక డే బై డే 2 డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీరు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నారు, మీకు టైం ఎలా సెట్ అవుతుంది, అసలు రెస్ట్ అనేది ఉంటుందా ఉండదా మీకు అనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట. సో మీ క్వశ్చన్కి అయితే క్లారిటీగా నేను ఆన్సర్ చేస్తాను. డైలీ కూడా నేను నిత్య పూజ అయితే చేసుకుంటానమాట. సో ఇదంతా కూడా పక్కన పెట్టేసేద్దాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, 4:30 అయిందనమాట. వాళ్ళ కోసం అని చెప్పేసి పాలు కాస్తున్నాను. ఒక పక్క అయితే బొప్పాయి ఫ్రూట్ ఉంటే అది కట్ చేసి బనానాస్ పెట్టాను. సో వాళ్ళు ఇష్టం అనమాట బొప్పాయి. ఇక్కడ పెట్టినవన్నీ అయితే తినరండి, కొంత తినేసి కొంత వదిలేస్తూ ఉంటారనమాట. మా పాప అస్సలు బొప్పాయి తినదు, బనానా ఒక్కటే తింటుంది అనమాట. కాకపోతే నేను సాటిస్ఫై అవ్వాలి, మా పిల్లలు తినాలి అని చెప్పేసి అలా పెడుతూ ఉంటాను. కొంచెమే తింటారు, పక్కన పెట్టేస్తూ ఉంటారు. మా పిల్లలు అయితే ఈరోజు స్నానాలు చేయకుండానే ట్యూషన్కి వెళ్తున్నారండి. ఎందుకు అంటే బయట అంతా కాలువ పగలగొట్టేశారు, ఇదంతా కూడా బాగు చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ సిమెంట్ వేశారు కదా, కనిపిస్తుందిగా, పైప్ లైన్స్ కొత్తవి వేసేసి సిమెంట్ వేశారనమాట. సో ఇది మనం ఇంట్లో నీళ్ళు వాడితే ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇదంతా సిమెంటు పోతుందని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీళ్ళు అయితే వాడొద్దని చెప్పారండి. సో అందుకే నీళ్ళు వాడట్లేదు. ఇంకా నైట్ 8కి 8:30కి అలా వస్తే పిల్లలు అప్పుడు స్నానాలు చేయించవచ్చులే అని చెప్పేసి అలా పంపించేశాను డైరెక్ట్గా. సో ఈ విధంగా అయితే 1 గంట అయితే హడావుడిగా ఉంటుందన్నమాట. పిల్లలు వచ్చిన తర్వాత, వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ అవుతానండి. ఇంకా నైట్కి కావాల్సినవి 6:30 అలా అవుతున్నప్పుడు కొంచెం రైస్ కడిగి అక్కడ పెట్టేసేయటం, ఇంకా ఏమన్నా గిన్నెలు ఉంటే కడిగేయటం అలా చేస్తూ ఉంటాను. సో ఇలా బట్టలు ఉన్నప్పుడు మాత్రం ఆ పని అయితే చేయను అనమాట. ముందు ఏం చేస్తానంటే ఈ బట్టలు నేను ఇప్పుడు చూపిస్తున్నవి పగలనమాట. అంటే మా పిల్లలు స్కూల్ నుంచి రాకముందు మీకు చూపిస్తున్నాను. అయితే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ సెట్ అయిందనమాట. అయితే ఆ ఆంటీకి ఆ పిల్ల తరపు వాళ్ళు పెట్టారు ఆ శారీస్. ఇవి పట్టు చీరలు అంట, 10,000, 8,000, 7,000 అలా పడ్డాయి అనమాట. ఈ శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజ్ పీసెస్ ప్లెయిన్ వచ్చాయి. వీటికి ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ వేయించాలి. అలాగే శారీ ఫాల్స్, లైనింగ్స్ తీసుకురావాలి. శారీస్కి జిగ్జాగ్ కూడా చేయించాలన్నమాట. అంటే నేను 3 పనులు చేయాల్సి ఉంటుంది. అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ నేనే చేయాలి కాబట్టి అది వదిలేసేసి మొత్తం 3 షాపులకు నేను బయట తిరగాల్సి ఉంటుంది. ఈ 3 షాపులు కూడా నేను ఒక్కరోజే చేయను అనమాట. అంటే ఇప్పుడు శారీ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఒక చోట ఉంటుంది, జిగ్జాగ్ ఒక చోట ఉంటుంది, నెక్స్ట్ శారీ లైనింగ్స్ ఫాల్స్ ఒక చోట ఉంటాయి. కాబట్టి ఫస్ట్ లైనింగ్ ఫాల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వర్క్కి ఇస్తాను. వర్క్కి ఇచ్చినప్పుడు బ్లౌజ్ పీస్తో పాటు శారీ కూడా తీసుకుంటారు. మినిమం 1 వీక్ టైం పెడతారు. కాబట్టి ఈ 1 వీక్లో ముందు ఒక సగం పని అయిపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి ముందు అక్కడ చెప్పేస్తాను అనమాట. సో ఇలాంటి శారీస్ ఉంటాయి కదా, వీటికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వేయించే పని లేదు. ఇలాంటివి ఉంటే ఇవి నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను స్టిచ్చింగ్ నేను చేయాల్సినవి ఉన్నవి నేను చేసేస్తాను అనమాట. సో ఇంకా ఈ ఆంటీ అయితే ఇంకా హ్యాంగింగ్స్ అలాంటివి ఏమీ స్టిచ్చింగ్ చేయొద్దని చెప్పింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వాటికి వేరే షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఫ్యాన్సీ షాప్కి. హ్యాంగింగ్స్ అవన్నీ మీకు తెలుసు కదా, థ్రెడ్స్, వాటి కోసం వేరే షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ శారీ జిగ్జా చేయించమన్నారు కాబట్టి ఆ జిగ్జా నా దగ్గర లేదు, వేరే చోటుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా 3 షాపులకు కూడా నేను వేరు రోజులు తిరగాల్సి ఉంటుంది అనమాట. కొంతమంది అయితే లైనింగ్స్ వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు, మరి కొంతమంది అయితే
తెచ్చుకోరు. ఇప్పుడు ఈ ఆంటీ ఉన్నారు కదా, అన్నీ నాకే చెప్తారు, ఎప్పుడూ నాకే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు పల్లెటూరు అనమాట. సో ఇంకా అన్నీ నాకే చెప్పేస్తారు, నువ్వే తీసుకురా, నువ్వే అలా చెప్తే అలా అన్నట్టుగా ఇంకా నా మీదే వదిలేస్తారనమాట. సో ఇంకా ఇదైతే ఈవినింగ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదండి, ఇందాక చూశారు కదా 6:30 అయిందనమాట. ఇప్పుడు రైస్ అయితే కడిగి అక్కడ పెట్టేశాను. రైస్ వండేటప్పటికి టైం పడుతుందనమాట. కొంచెం నానితే బియ్యం రైస్ అన్నం బాగుంటుందని చెప్పేసి ముందు కడిగేసి అలా పెడతానమాట. సో ఇప్పుడైతే ఇంకా ఈ శారీ బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది కటింగ్ చేసి పెట్టుకున్నాను, చూశారు కదా. సో ఇంకా మనం ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఖాళీగా కూర్చొని వీడియో ముందు మీతో మాట్లాడుతూ అదొక బోర్గా ఉంటుంది. ఇలా పని చేసుకుంటూ మాట్లాడాను అనుకోండి, ఇటు నా పని కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది, ఇటు మీతో మాట్లాడినట్టుగా ఉంటుంది, మీరు అడిగిన వాటికి క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నేను ఈవినింగ్ టైంలోనే పెట్టుకుంటానండి. సో ఆఫ్టర్నూన్ మాత్రమే ఎమ్మింగ్ ఇలా కటింగ్స్ ఉన్నవి, లేకుంటే ఇంటి పనులు ఏమైనా ఉంటే అవి ఆఫ్టర్నూన్ చేసుకుంటాను అనమాట. మిషన్ అస్సలు ఆఫ్టర్నూన్ స్టిచ్చింగ్ చేయను. దానికి కూడా రీజన్ ఉందండి. ఎందుకంటే మా హస్బెండ్ వర్క్ పరంగా మార్నింగ్ 5కి వెళ్ళాల్సి ఉంటుంది, నైట్ 11:30 అలా అవుతుందండి. ఆఫ్టర్నూన్ 3 అవర్స్ బ్రేక్ అయితే ఉంటుంది. ఆ 3 అవర్స్ ఆయన నిద్రపోవటానికి ఉంటుంది కాబట్టి నేను మిషన్ కుడుతూ ఉన్నప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ సౌండ్స్కి ఆయన డిస్టర్బ్ అవుతారని చెప్పేసి అస్సలు నేను స్టిచ్చింగ్ పెట్టుకోను అనమాట. సో నైట్ టైము మళ్ళీ స్టిచ్చింగ్ చేయొచ్చా చేయకూడదు అనే డౌట్స్ మీకు రావచ్చు. సో చేయకూడదు, దాదాపు మన హెల్త్ని మనం దాదాపు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే సైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంకా నాకు నైట్ టైం అయితేనే అక్కడ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇంకా అలా పెట్టుకుంటానండి. 6:30కి ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా, కంపల్సరిగా 9 కల్లా నేను ఈ శారీ ఫాల్ బ్లౌజ్ ఫినిష్ చేసేటట్టుగా పెట్టుకుంటానమాట టైం అయితే. సో ఈ 9 అంటే 8:30కే మా పిల్లలు వచ్చేస్తారు. సో వాళ్ళు స్నానాలు చేయమని చెప్తూ ఒక పక్క వాళ్ళని చూసుకుంటూ కూడా నేను ఈ విధంగా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఎక్కడ టైం అనేది వేస్ట్ అయితే చేసుకోనండి. సో ఇంకా నాకు రెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది కూడా పాయింట్కి వస్తే, ఆఫ్టర్నూను ఇంకా ఇంటి పని అన్నీ ఏమన్నా ఉంటే చేసేసుకుంటాను. అటు ఇటుగా 2:30 అయితే అవుతుందండి నేను లంచ్ చేసేటప్పటికి. ఇంకా ఒకేసారి 2:45-3 కూడా అవుతుంది. ఇంకా 4 కల్లే మా హస్బెండ్కి అలారం అవుతుంది. అంటే 4కి మా పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావాలన్నమాట. అయితే ఇంకా 4 నుంచే మా వారిని నిద్రలేపుతూ ఉంటాను, పిల్లలు తీసుకురండి 4 అయిందని. ఇంకా ఆయన అక్కడ అంతా కూడా రష్గా ఉంటుందని చెప్పి 4:15కి బయలుదేరుతారనమాట. అంటే ఈ 1 అవర్ రెస్ట్ నాకు ఉంది, కాకపోతే నిద్ర అయితే పోనండి. ఈ 1 అవర్లో నార్మల్గా అయితే కొంచెం పడుకుంటాను, కానీ నిద్ర అయితే పోను. సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండటం, లేకుంటే ఎడిటింగ్ చేసుకుంటూ ఉండటం, లేకుంటే ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలి, ఏం వీడియో చేయాలి అనేది ఆలోచిస్తూ ఉండటం, ఇలాంటివన్నీ థింక్ చేస్తూ ఉంటానన్నమాట. చూశారు కదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. మినిమం 2 అవర్స్ అయితే పట్టిందనమాట. సో దీనికి హెమ్మింగ్ చేసేస్తే ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో మా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసారు, వాళ్ళు స్నానాలు చేయమని చెప్పాను. ఒక పక్క నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ రైస్ కూడా వండేసాను అనమాట. మేము డిన్నర్ చేసి నైట్ ఉన్న గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ సింక్ అన్నీ నీట్గా పెట్టేసుకొని మేము పడుకునేసరికి 10:30 అవుతుందండి. సో చూశారు కదండి, ఈ విధంగా అయితే ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడంతో పాటు యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ అప్లోడ్ చేసుకోవడంతో పాటు బట్టలు ఉన్నప్పుడు ఎలా ప్లానుడ్గా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటాను అనేది, సో మీ డౌట్స్కి అయితే క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.